నమస్తే అండి. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరూ బాగుండాలి. అయితే ఈరోజైతే నేను ఒక మంచి వ్లాగ్‌తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఎప్పుడు అనుకుంటున్నాను ఇది చేయాలి, అది చేయాలి అనేసి అయితే ఈసారి అయితే చేద్దాం అని అయితే డిసైడ్ అయిపోయినాం. ఏంటంటే మనం ఇంట్లో కలర్స్ ఎలా తయారు చేసుకోవాలో అనేది అయితే మన వీడియోలో అయితే నేను ఏదైతే మంచి కాన్సెప్ట్‌తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. మన ఇంట్లో ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా! బయట మసాలా షాప్‌లలో, కిరాణం షాప్‌లలో కూడా మనకి ఫుడ్ కలర్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఇదేంటంటే రవ్వ అండి. ఇది రేషన్ బియ్యంతోటి రవ్వ ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా! అది పట్టించుకొని ఆ రవ్వతోటైతే మనం ఈరోజైతే కలర్స్ అయితే తయారు చేసుకుందాం. ముగ్గులోకి కలర్స్ అండి నేను చెప్పేవి. నేను ట్రై చేసే మీ ముందుకైతే తీసుకొచ్చిన. నా మామూలుగా అయితే ఇది ఇట్లా ఎవరో చెప్పిర్రు అనేసి అయితే నేనైతే చేయట్లేదు. నేను ట్రై చేస్తే మీ ముందరికైతే తీసుకొచ్చేసాను. చూడండి, ఇదైతే ఆరెంజ్ కలర్ అండి. థిక్ ఆరెంజ్ కలర్ ఇది. ఈ ఆరెంజ్ కలర్ అయితే కొన్ని రేషన్ ఉప్మా రవ్వ తీసేసుకున్నాను. ఉప్మా రవ్వ తీసుకొని దాన్ని అందులో అయితే కొంచెం కలర్ ఒక టేబుల్ స్పూన్ కలర్ అయితే వేసేసుకోవాలి. ఆ కలర్ వేసేసుకొని ఫస్ట్ అయితే మన రవ్వలో కలర్ కలుపుకొని రవ్వ అయితే మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వాటర్ అయితే పోసేసి ఆ కలర్ అయితే ఆ రవ్వ మొత్తం కలిపేసుకోవాలి. అంతేనండి, కలర్ అయితే మంచి ఆరెంజ్ కలర్లో అయితే కలర్ అయితే రెడీ అయిపోతుంది. చాలా చక్కగా ఉందండి. అసలు నేను ఇన్ని రోజులు ఈ టిప్ తెలియక అసలు నేను కలర్స్ అయితే కేజీలు అయితే తీసేసుకునేదాన్ని. మన ఇంట్లో ఉండే రవ్వతోటి అయితే మన ఇంట్లో వాకిట్లో ఒక్కొక్కసారి సడన్గా కలర్ అయిపోతుంది. అట్లా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకొని కలర్ లెక్క అయితే వాడేసుకోవచ్చు మనం. చాలా ఈజీ అండి. రేషన్ బియ్యం అయితే అందరికీ ఇళ్ళల్లో అవైలబుల్గా ఉంటాయి. వాటిని పెట్టించేసుకొని ఇడ్లీ రవ్వ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇడ్లీ రవ్వ అయితే అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా! ముఖ్యంగా చెప్పడం మర్చిపోయాను. ఒక కలర్ కలిపిన తర్వాత అయితే పక్కన వాటర్ అయితే గిన్నె పెట్టేసుకొని అందులో అయితే చెయ్యి అయితే మంచిగా కడుక్కోవాలి. ఇంకో కలర్ కలుపుతుంటే ఈ కలర్ ఆ కలర్ మిక్స్డ్ అయ్యి వేరే కలర్ వస్తుంది అన్నట్టు. అందుకనేసి అయితే నేను హ్యాండ్ వాష్ అయితే పెట్టేసుకున్నా. ఇంకా నెక్స్ట్ ఇంకొంచెం రవ్వ పోసేసుకొని అందులో అయితే గ్రీన్ కలర్ అయితే వేసేసుకున్నాను. మిదురు ఆకుపచ్చ కలరు. ఈ ఆకుపచ్చ కలర్ అయితే అసలు వస్తుందా అనేసి అనుకున్నాను నేను మంచి కలర్కి. కానీ కలుపుతుంటే ఏమన్నా వచ్చిందా, అసలు మంచి కలర్కి వచ్చిందండి. మంచి ముదురు ఆకుపచ్చ కలర్లోకి అయితే వచ్చేసింది. మనకి లైట్ ఆకుపచ్చ కావాలనుకుంటే కొంచెం లైట్గా కలుపుకోవాలి. చిక్కగా రావాలనుకుంటే కొంచెం కలర్ ఎక్కువ వేసుకుంటే చిక్కదనం అయితే వస్తుంది. చూడండి, కలర్ కలుపుతుంటే ఇంకా అది ఇంకెక్కువ షైనింగ్ ఇచ్చేటట్టు కలర్ వస్తుంది. ఇంకా మనం ఎండలో ఆరబెడతాం చూడండి, ఎండలో ఆరబెట్టుకోవాలి. చూపిస్తా అది కూడా. అప్పుడైతే ఇంకా షైనింగ్ అయితే ఇంకా హైలైట్గా వస్తుంది కలర్స్ అయితే. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి. చేసిన వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్. నేనైతే ఇలాంటి వ్లాగ్ చేస్తూ ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోలు అయితే తీసుకొస్తాను. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన సర్వ్ చేసుకుంటున్నానండి. చూడండి, కలర్ అయితే బయట మనం షాప్లలో తెచ్చుకునే కలర్స్ లాగానే ఇంకా మంచిగా అనిపించినాయి నాకైతే. వస్తున్నాయి కలర్స్ అయితే. మన ఫుడ్ కలర్సే కాకుండా హోలీ కలర్స్తో కూడా మన ఇంట్లో ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా హోలీ కలర్స్తో అయితే ఈ ముగ్గు కలర్ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి, మనం ఇంట్లో వాడుకునే ఉజాలా ఉంటుంది కదా, బట్టలకు వేసుకునే నీలి కలర్, ఆ రంగు అయితే వేసుకోవాలి. మళ్ళీ కొంచెం రవ్వ ప్లేట్లో వేసేసుకొని, నాకైతే లైట్ అనిపించిందండి. మళ్ళీ కొంచెం అయితే పోసేసుకుంటాను నేను. కొన్ని వాటర్ పోసేసుకున్నాక నాకైతే లైట్ అనిపించేసింది. ఇంకొంచెం పోసుకుందామని అయితే పోసుకున్నా. పోయంగానే కలర్ అయితే హైలైట్ కలర్ వచ్చింది. ఇది కూడా లావెండరీ కలర్ అంటే కదా, మన ముగ్గులో అయితే ఎక్కువ బ్లూ కలర్ అయితే అట్రాక్షన్గా ఉంటుంది. నేను ఎక్కువ నాకు అట్రాక్టివ్గా కలర్ఫుల్గా ఉండే కలర్సే కలుపుకున్నాను. చూడండి, మంచి నీలి రంగులోకి అయితే వచ్చేసింది. బాగుందండి కలర్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. మనం అరిచేయి కింద వేసి ఇట్లా గట్టిగా అనాలండి. అప్పుడైతే కలర్ మొత్తం మంచిగా కలిసిపోతుంది. నెక్స్ట్ ప్లేట్లోకి
పెట్టేసుకుని దాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే మన ఇంట్లో ఉండే కుంకుమ బొట్టుతో కూడా కలర్ అయితే కలుపుకోవచ్చండి. నేనైతే అసలు మర్చిపోయా కుంకుమ బొట్టు కలర్ అయితే కలుపుకుందాం అనుకున్నాను కానీ కలుపుకోలేదు. నెక్స్ట్ వీడియోలో అయితే రెడ్ కలర్ కూడా చూపిస్తాను. ఇదేంటంటే ఇది పింక్ కలర్, ఇది హోలీ రంగు కలర్ అండి. ఈ హోలీ రంగు కలర్ అయితే లాస్ట్ ఇయర్ నా దగ్గర ఉండిపోయింది. ఈ కలర్ అయితే అన్నిటికంటే హైలైట్గా వచ్చిందండి. ఎందుకంటే ఇది ప్యాకెట్ లెవెల్ కలర్ కదా, చాలా బాగా కలిపితే మంచి కలర్కి వచ్చింది. ఎప్పుడైనా మీరు కూడా ఇట్లా రేషన్ బియ్యం తీసేసుకొని రవ్వ ప్రిపేర్ చేసుకొని కలర్స్ అయితే ఇంట్లో ప్రిపేర్ అయితే చేసుకోండి. కొంతమంది ఉప్పుతో తయారు చేస్తున్నారండి కలర్స్. కానీ ఉప్పుతో చేయడం వల్ల ఏంటంటే మనం కలర్ అనేది ముగ్గుకు వేసినప్పుడు అది వాటర్కి తడిసేసి ముద్దలు ముద్దలుగా అయిపోతుంది. ఇంకొంతమంది ఇసుకతో అయితే ట్రై చేస్తున్నారండి. ఇసుక కూడా అది కలర్ కరెక్ట్గా కలవదు. నేను ట్రై చేశాను. ఇది ఏంటంటే లైట్ ఆరెంజ్ అండి, థిక్ ఆరెంజ్. ఇది ఈ కలర్ కూడా చాలా బాగా అందంగా వచ్చిందండి. ఈ కలర్ అయితే కనకాంబరం కలర్ అంటారు కదండి, ఆ కలర్కి అయితే వచ్చేసింది. చాలా చక్కగా ఉంది ఈ కలర్ కూడా. అంతేనండి, అన్ని కలర్స్ అయితే ఇలా చక్కగా కలిపేసుకున్నాను నేనైతే. చూడండి 5 కలర్స్ అయితే కలిపాను. చాలా హైలైట్గా వచ్చినాయండి కలర్స్. మంచిగా ఉన్నాయి, సేమ్ మన షాప్లో కొన్న వాటిలాగే ఉంటాయి. ఇంకా అంతకంటే చాలా బాగా అనిపించినాయి. మన చేతులతో ప్రిపేర్ చేసుకొని ముగ్గులో కలర్ నింపుతుంటే ఆ థ్రిల్లే వేరే కదండి. ఈ రంగులనే అయితే మనం అన్నీ కలిపేసుకున్న తర్వాత మనం మంచి ఎండలో పెట్టుకోవాలి. ఒక 4-5 గంటలు అయితే ఎండలో పెట్టేసుకొని అవి చాలా పొడి పొడిగా వస్తాయి. చూడండి కలర్స్ అయితే ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఆల్ కలర్ఫుల్ కలర్స్ అండి ఇవైతే. చూసారా ఎంత చక్కగా వచ్చేసినాయో కలర్ఫుల్గా. ఖచ్చితంగా ఎండకైతే పెట్టుకోవాలి. ఎండకు పెట్టుకోవడం వల్ల మనకి ఇంకొక బెనిఫిట్ కూడా ఉంటుంది. ఏంటంటే కలర్ అనేది ఇంకా థిక్నెస్ అవుతుంది, షైనింగ్ వస్తుంది అన్నట్టు. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మరిన్ని కొత్త వీడియోలతో అయితే మీ ముందుకైతే వస్తానండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.